నాయన శశి, ఇక్కడ నీవు అడుగుతున్నావే వాట్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈగో అని. అడిగేవాడే అహంకారం, చూచేవాడే వ్యక్తిత్వము, అనుభవించేవాడే ఆ మాయా నేను. మాయా నేనని ఎందుకంటున్నారు? అటు జడము కాదు, ఇటు ఆత్మ కాదు. రెండికి సంబంధించకుండా ఒక విచిత్రమైనటువంటి నాన్ ఎగ్జిస్టింగ్, ఉనికి లేని భ్రమజనితమైన ఒక వ్యక్తిత్వము ఉన్నట్టుగా కనపడుతుంది. అది కూడా దేహ పరిమాణంతో కనపడుతుంది. ఇప్పుడు నిద్రపోతున్నావు, నీకేది లేదు అక్కడ, నీవు నీ సహజత్వంలోనే ఉంటావు. సహజత్వం అంటే ఎరుక, సహజత్వం అంటే ఆత్మ, సహజత్వం అంటే ఉన్నానన్న జ్ఞానము. ఓకే, ఇట్స్ అ ప్యూర్ కాన్షియస్నెస్. అయితే ఆ కాన్షియస్నెస్గా ఉన్నటువంటి ఆ సత్యస్థితి వాసనల చేత, కోరిక చేత, బాధ్యత చేత, అరిషడ్ వర్గముల చేత, ఒకటి కాదు, పూర్వజన్మ సంస్కారముల చేత అది దేహాలు దాన్ని ఆవహిస్తాయి. నిజానికి వీడు దేహం పట్టుకోడు, దేహం వచ్చి ఆవహిస్తుంది. అంటే నీ కోరికలు, నీ బంధాలు, నీ రాగద్వేషాలు, వీటిని బట్టి దేహం వస్తుంది నీకు. అంతవరకు దేనికి? 24 గంటల్లోనే ఒక రోజులో 3 దేహాలు మారుస్తున్నావు సుమా, స్థూల సూక్ష్మ కారణ దేహాలు. ఈజ్ ఇట్ నాట్? స్థూల దేహం పుడుతూ నశిస్తూ ఉంటుంది. నేనంటే ఈ దేహము అనే భావన కలిగిన తర్వాతనే కదా నీకు ప్రశ్నలు, ఆలోచనలు వచ్చేది. లేకపోతే ఆలోచన లేదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఆలోచనలు ఏమైనాయి? నీ వ్యక్తిత్వం ఏమైంది? బుద్ధిరాహిత్యమై ఉంది. అందుకని నీకు తెలియదు, నీ స్వరూపం ఎప్పటికీ తెలియదు. ఎందుకని? దేహాత్మ బుద్ధిలో ఉన్న ఈ మాయా నేను ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్ ఆల్వేస్, బట్ appears to be in existence, like జీవ, లైక్ జగత్, లైక్ ఈశ్వర. ఇట్లా ఇవన్నీ కూడా నీ భావాలకే పరిమితమై ఉంటాయి, నువ్వు ఆలోచనలకే పరిమితమై ఉంటుంది. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, దేహం ఆలోచన, బంధం ఆలోచన, మోక్షం ఆలోచన, చివరికి ఆత్మ కూడా ఒక ఆలోచన కూర్చుంది. అందుకనే నాకు తెలియటం లేదంటావు, నా ఆత్మ నాకు తెలియదంటావు. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక చిన్న కథ చెప్పారు. ఒక పెళ్లి జరుగుతూ ఉందిట. ఒకడు హడావుడిగా పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఆడపెళ్లి వారు అనుకున్నారు, మగ పెళ్లి వారి తరఫులే వెళ్ళే, మనకెందుకులే, వాళ్ళు మరి వివాహం చేసుకోవడానికి వచ్చారు కదా అనుకుని నిర్లక్ష్యం చేశారు. మగ పెళ్లి వాళ్ళు అనుకున్నారు, ఇతడేమో ఆడపెళ్లి వారి తరఫు అయి ఉంటారు, ఎంతో హడావుడిగా ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. వాడు ఇటు అటు కూడా ఏ సమస్య లేకుండా, ఎన్ని అనుమానాలున్నా సాగిపోతున్నాడు. ఇంతలో ఒకడు, ఓ నాలాంటి వృద్ధుడు ఒకడు వచ్చాడు అక్కడికి. నాయన, ఓసారి ఇట్రా, నువ్వు పెళ్ళికి వచ్చావు కదా, నువ్వు ఆడపిల్లల తరఫా మగ పెళ్లివాడి తరఫా, అది ముందు నాకు చెప్పు, ఈ బంధుత్వం గురించి నేను మాట్లాడతాను అని ప్రశ్నించటంతో వాడు కాలికి బుద్ధి చెప్పాడు. ఎందుకని?
ఈ రెండుకి సంబంధించిన వాడు కాదు వాడు. ఇక్కడ కూడా ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ దేహత్వ బుద్ధి, ఈ కర్తృత్వము అటు జడము కాదు, ఇటు ఆత్మ కాదు. ఇది ఒక మాయావి. దాన్నే మహర్షుల వారు లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, ఒక పిశాచమని ఇలా వర్ణించారు. ఏనాయనా, కాబట్టి ఇగో అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, దేహాత్మ బుద్ధి అన్నా, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, దేహం పోతే నువ్వు పోతావు అనుకుంటున్నావు. పైగా నీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతున్నారు పోతున్నారు, అంటే దేహాలు రాలిపోతున్నాయి పుడుతున్నాయి. కానీ ఈ అహంకారం ఉంది చూశావు, అది మాత్రము చావదు. అది దేనితోనూ కలవనప్పుడు అది ఆత్మగానే ఉంటుంది. సర్పరసు భయం భ్రాంతిలో పాము భయం కలిగింది, తాడు సంగతి నీకు తెలియదు. పాముందేమో వెతుకుతున్నావు, ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడే తాడు కనపడింది. ఇక్కడ కూడా ఈ వ్యక్తిత్వము లేనిది నాది 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 అంటూ ఒక శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటూ పునర్విమరణం పునర్విజనాలతోటి ఉంటూ మరి విచారం చేయటం వల్ల అది లేదని, ఉన్నది ఆత్మేనని ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. నువ్వు ఇక్కడ ప్రధానికి నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా సంసారము, నా ఇల్లు, నాది 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 అనుకుంటూ బంధాలలో చిక్కుకున్నావుగా. ఇంతకీ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అదే అహంకారము. అహం అంటే జ్ఞానము, ఆకారము దాల్చినట్టుగా ఉంటుంది దేహ పరిమాణంతో. పోనీ పొరపాటునైనా ఈ దేహం చెప్పిందే అది ఉన్నట్టు, సంసారం చెప్పిందే, జగత్తు చెప్పిందా, నువ్వు పూజించే దైవం చెప్పాడా? లేదు కదా. ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులు మాత్రమే. కాబట్టి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఈ అహంకారము భావిస్తుంది. అందుకనే నాకు తెలియదంటుంది, నే కళ్ళతో చూశానంటుంది, జగత్తు ఉన్నదంటుంది, ఇతరులు ఉన్నారంటుంది, నాకు బాధ్యత ఉందంటుంది, బరువు ఉందంటుంది. ఒకటి కాదు, కాలం అంటుంది, గతం అంటుంది, భవిష్యత్తు అంటుంది. ఇవన్నీ కూడా అహంకారపు చేష్టలు, మానసికమైనటువంటి మ్యానిపులేషన్స్. తీరా నువ్వు విచారిస్తే మనస్సే లేదు, అహంకారమే లేదు. ఒక అనుగ్రహము చేతనే ఇది లేదని, ఉన్నది ఎరుక అని అది ప్రకాశించినప్పుడే నీ సహజత్వంగా నీకే అర్థమవుతుంది. తర్వాత దేహం కనపడ్డా, జగత్తు కనపడ్డా, జనన మరణాలు కనపడ్డా నిన్నేది బాధించదు. ఇదంతా కూడా ఆత్మను విడిచి లేదని, ఆత్మలోనిదే అని నీకే అర్థమవుతుంది. మంచిది, విచారించు. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు ప్రకాశించిన స్థితిలోనే నీవు జ్ఞానమయుడవని అది కన్ఫర్మ్ చేస్తుంది. అది స్వయం ప్రకాశం, ఆత్మ. దాన్నే మనం ఉచ్చతర శక్తి అంటాం, అదే ఉన్నదంటాం. ఓకే, మరి లేనిది ఏది? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు, అవస్థలు, బంధాలు, మోక్షాలు అనేవి లేవు నాయన. భగవంతుడు ఉన్నాడనేది అంత అహంకారము, లేదు అనేది కూడా అంతే అహంకారము. ఉన్నదన్నంత మాత్రాన ఆస్తికుడని, లేదన్నంత మాత్రాన నాస్తికుడని మనస్సు భావిస్తుందే తప్ప ఎన్నటికీ ఎప్పటికీ సత్యాన్ని అది బాధించలేదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకేమైనా ఇబ్బందే? అదే కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పుకుంటారు. ఆత్మని
శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహింపలేదు, వాయువు ఆర్పివేయలేదు, నీరు తడుపజాలదు అంటూ ఇన్ని రకాలుగా మరి అర్జునుడికి సూచించాడా లేదా? మరి ఎంత సూచించినా ఆత్మస్థితిని ఏమైనా అందించాడా? లేదు కదా. అది దానంతటిదే ప్రకాశించాలి. నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను నష్టపరిచి నీ స్వరూపమే ఆత్మ అని అది కన్ఫర్మ్ చేస్తుంది. ఉన్నదే నేను అని, ఇదే అదేనటువంటి ఈ అహంకారం అసలు తల ఎత్తలేదని, ఆత్మగన్యంగా జడమే లేదని, సృష్టి లేదని, ఉన్నదే ఆత్మ అని ఇంత కంక్లూజన్ ఉంటుంది స్వయం ప్రకాశంలో. ఓకే, మౌనమే శరణ్యం. అయ్యా మూర్తి గారు, మీరేమనుకుంటున్నారు? శరీరంతో నేను వింటున్నాను, నిజమే. ఇక్కడ పంచేంద్రియాలు, మనస్సు కూడా ఒక ఇంద్రియమే. శరీరం చెప్పిందా అది ఉన్నట్టు? నాకు ఇంద్రియం ఉంది, నాకు పంచేంద్రియాలు ఉన్నాయి, వాటితో నేను వింటున్నాను అది చెప్పిందా? లేదు కదా. నీవు అంటున్నావు ఈ శరీరంతో ఈ ఇంద్రియాలతోటి నేను వింటున్నాను అని, అంతేనా? ఇక్కడ వినే నేను ఎవరు? శరీరం చెప్పిందా నేను వింటున్నానని? నా ఇంద్రియాలు వింటున్నాయి, శరీరం చెప్పిందా? లేదు కదా. నీవు చెబుతున్నావు. ఎవరి నీవు? అటు దేహము కాదు, ఇటు ఆత్మ కాదు. మధ్యలో దేహ పరిమాణంతో ఒక మాయా నేను వచ్చింది. ఈ దేహము నాది, ఈ ఇల్లు నాది, సంసారం నాది, భార్యా బిడ్డలు నా వాళ్ళు అంటున్నటువంటి ఒక మాయా నేను వచ్చింది. ఈజ్ ఇట్ నాట్? అదే నేనెవరు అన్నటువంటి యొక్క విచారం. ఇక్కడ శరీరం లేదు, జన్మ లేదు, నిజమే. అహంకారానికి జన్మ లేదు, అహంకారానికి శరీరము లేదు. పోనీ శరీరం ఉందా అనుకుందాం కాసేపు. మీరు అన్నట్టు నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది? నీ మనస్సు ఏమైంది? స్థూల సూక్ష్మ దేహాలు ఎక్కడికి పోయినాయి? ఉంటే వాటితో పాటు నిద్రపోవాలిగా. మీరు స్థూల దేహ స్ఫురణతో నిద్రపోవాలిగా. పోతున్నారా? లేదే. దేహము లేకనే నీవు వృత్తిరాహిత్యమై నిద్రావస్థలో ఉన్నావా లేదా? చెప్పండి. కనుక పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు, దేహం పుట్టుక నా పుట్టుక అంటున్నావు. దేహం పుట్టినట్టు చెప్పిందా? లేదు. నీవు చెబుతున్నావు ఈ దేహం నాది అని. కాబట్టి నాది అని చెప్పేవాడి యొక్క సత్యత్వం రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అదే లేనప్పుడు మరి జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? అప్పుడు జన్మ లేదు కదా, శరీరం లేదు కదా. కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పాడుగా. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు. సరే, కాసేపు ఆ విషయం పక్కకు పెడదాం. నిద్రపోతున్నప్పుడు నీ సహజ స్థితిలో జగత్తు గాని, సంసారము గాని, నీ దేహము గాని ఎక్కడైనా పొరపాటునైనా అది ప్రకాశించిందా? లేదు కదా. ఏమైనా ఇంకో రహస్యం, నువ్వు సూర్యుడిని చూస్తున్నావు, సూర్యుడు ఉన్నట్టు చెప్పాడా? నీకు లేదు, నువ్వు చెబుతున్నావు. సో చెప్పేవాడి యొక్క రియాలిటీ మీద చూడబడే వస్తువుల యొక్క
సత్యత్వం ఆధారపడి ఉంటుంది. నీకే ఉనికి లేదనుకో, వాడికి ఎక్కడ ఉనికి ఉంటుంది? అందుకనే రమణ మహర్షులు వారు స్వప్నావస్థని ప్రస్తావించారు. కలగన్నావు, ఎన్నో విషయాలు చూశావు, ఎందరినో దర్శించావు, కష్ట సుఖాలు అనుభవించావు, అంతా బాగానే ఉంది. మరి మెళుకు రాగానే ఏమని చెబుతున్నావు? స్వప్నమా సత్యమని, ఈ జాగ్రత్త అవస్థ ఏదో సత్యమని అనుకుంటున్నారా లేదా? మరి ఎందుకని స్వప్నం అసత్యము? కలగనేవాడు సత్యమైతే కల సత్యం అవుతుంది. కలగనేవాడే లేకపోతే కల సత్యం ఎట్లా అవుతుంది? చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం అవుతుందా అన్నారు రమణ మహర్షులు వారు. ఏనైనా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మస్థితి మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు, అవస్థలకు అందదు. కాకపోతే మనస్సులో బుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయిగా, బుద్ధి ఒకటి ఉందిగా, జడశక్తిని ఆవరించినటువంటి ఆ చైతన్యము, దాన్ని ఉపయోగించండి. దేహం ఉన్నట్టు చెప్పలేదు, జగత్తు ఉన్నట్టు చెప్పలేదు. దేహానికి ఏదైనా ఇబ్బంది కలిగితే నువ్వు చెబుతున్నావు నాకు అనారోగ్యం వచ్చిందని. అంటే ఏమిటి అర్థం? ఇవన్నీ నీ భావనలు, ఆలోచనలు అంతవరకే. అందుకని శరీరం ఉన్నా లేనట్లే, జగత్తును చూచినా చూడనట్లే. ఎందుకని? స్థూల దేహానికి స్థూల జగత్తే కనపడుతుంది. ఆ మాట కూడా అన్నారుగా మహర్షులు వారు. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా? ఆన్సర్ ఈజ్ నో. అహంకారము ఈజ్ ఈక్వల్ టు దేహం ఈజ్ ఈక్వల్ టు జగత్తు. అంటే అహంకారము తల ఎత్తిన మరి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సృష్టి ఒక కల్లో చూసినట్టు చూస్తున్నారు నాయన. మరి ఆత్మపరంగా అటువంటిది ఏది లేదుగా. అందుకనే మోక్షం అంటే ఏమిటని అడిగినప్పుడు మహర్షి ఏమన్నారు? నేను పుట్టలేదని తెలుసుకో అన్నాడు. ఇక్కడ నేను రెండు రకాలుగా చెబుతాను. అహంకారమే పుట్టలేదు, దేహాత్మ బుద్ధే జనించలేదు, చిచ్చడ గ్రంథే లేదు, కర్మ లేదు, జన్మ లేదు. నేను నాది అంటున్నావుగా, అటువంటిది పుట్టలేదు అని నీకు ఎప్పుడు తెలిసింది? స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలో అప్పుడు తెలుస్తుంది జ్ఞానమే ఉన్నదని. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా మాయాజనితములని, దేహాత్మ బుద్ధి జనించినప్పుడే అవి కనపడతాయని. ఇజ్ ఇట్ నాట్? మరి మీకు నిద్రలో ఈ జగత్ ఎందుకు కనపడదు, సంసారం ఎందుకు కనపడదు? అంతవరకు దేనికి? మీ దేహమే ఎందుకు కనపడదు? దేహాన్ని అక్కడ పారేసి నిద్రపోయినారుగా. నిద్ర తాత్కాలిక మరణము, మరణ సమయంలో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ తిరిగి వస్తారు, మరణ సమయంలో తిరిగి రారు, ఇంకో దేహాన్ని తీసుకుంటారు. అది తేడా. ఆ విషయం తెలియదు. ఇంతవరకు ఎన్ని జన్మలు ఇస్తారో ఎవరికైనా తెలుసా? లేదు కదా. కనుక మీరు శరీరంతో వింటున్నారన్నారు. ఎస్, దీన్ని పరోక్ష జ్ఞానం అంటాము. ఇంద్రియముల ద్వారా
మనస్సు ద్వారా అన్యత్వాన్ని మీరు గ్రహిస్తున్నారు కాబట్టి ఈ పరోక్ష జ్ఞానము గ్రహించే మాయా నేను ఒకటి ఉంది ఇక్కడ ఈ ద్వైతంలో. ఎప్పుడైతే అపరోక్ష అనుభూతి అంటే ఆత్మ ప్రకాశించినటువంటి స్థితిలో మరి జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, మీరు అనుకునే సంసారం ఎక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ, పుట్టుకెక్కడా, మరణం ఎక్కడ లేదు కదా. విచారించండి, మీకే అర్థమవుతుంది. మంచిది, మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ఈ ఉదాహరణలు, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక అవగాహనకే తప్ప ఆత్మ ప్రకాశానికి ఎందుకు పనికిరావు. దేహాత్మ బుద్ధిలో నేనంటే దేహమని అనుకునే మాయా నేనుకి చెబుతున్న కొన్ని సూచనలు అవి. సాయిబాబా కూడా ఇదే మాట అంటారు ఒక చోట. ఏ పువ్వు అయితే పిందై కాయై చెట్టుని అంటి పెట్టుకుని ఉంటుందో అదే పండై రాలుతుందన్నారు. ఇక్కడ నీకు ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆ పువ్వుకు కూడా తనకు ఒక చెట్టు ఉన్న సంగతి తెలియదు. నీవు చెట్టునే పువ్వునే చూస్తున్నావు కాబట్టి ఒక సిద్ధాంతం తీసుకొచ్చావు. ఇవన్నీ కూడా మానసికాలు మాత్రమే. రాలటం, పుట్టటం అనేది కూడా ఒక రకంగా తీసుకుంటే మానసికమైన ధోరణి. అసలు విచారిస్తే మనస్సే లేదు, ఉన్నది కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ సృష్టిని ఏ విధంగా నడిపిస్తుందనేది ఎవరు సిద్ధాంతరించలేరు. వాళ్ళు ఎవరు చెప్పగలరు సిద్ధాంతాలు? ఒక్కసారి గ్రహాదులను చూడు. ఏ గ్రహం ఎక్కడుంది, ఏ నక్షత్రం ఎక్కడుంది, ఎప్పుడు అవి నష్టమవుతాయి, ఎప్పుడు కొత్తవి పుడతాయి, ఎవడికి తెలుసు? సమస్యకు అందేదే కాదు కదా. ముఖ్యంగా జీవభావనతోటి, వ్యక్తిత్వంతో, ఇంద్రియ వ్యాపారములతోటి నీవు కొంతవరకే గ్రహిస్తావు. నీ మూలం నీకు తెలియదు. ఇప్పుడు కూడా నీవు దేహం పుట్టుక, నీ పుట్టుక అనుకుంటున్నావు. దేహం చెప్పటం లేదు, జగత్తు చెప్పటం లేదు. అంటే ఇవన్నీ కూడా మానసికమైన ధోరణి తప్ప మరొకటి కాదు. ఇక్కడ పండు రాలిపోవటం అనేది నువ్వు చూస్తున్నావు. గాలి వీస్తే ఆ పువ్వు కూడా రాలిపోతుంది, పిందెలు రాలిపోతాయి. మరి ఎందుకు జరుగుతుంది అట్లా? గాలిని ఆపగలవా? లేదు కదా. ఇక్కడ పువ్వుకి ఆప్షన్ ఉందా? పోని చెట్టును అంటి పెట్టుకుని ఉంటానని తొడిమి దగ్గర రాలిపోతూ ఉందిగా, కొంచెం గాలి వీస్తే. అంటే మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సర్వ సృష్టిని నడిపించేది ఒక విచిత్ర శక్తి. పువ్వుని కాయ చెయ్యాలా, పండు చెయ్యాలా, రాలిపోవాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ కాన్షియస్నెస్ చేస్తుంది. ఏదైతే ఈ సర్వాన్ని నడిపిస్తుందో దానికి ఉच्चतर శక్తిను, ఉన్న సత్యమును, ఎరుకను, అహం స్ఫురణను,
ఇవన్నీ చెప్పుకోవటానికి పేర్లు మాత్రమే. నిజానికి ఆత్మ ప్రకాశం ముందు సృష్టి లేదు. వేర్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ థియరీస్? వేర్ ఈస్ జీవ? వేర్ ఈస్ మైండ్? వేర్ ఈస్ ది జగత్? ఇవన్నీ కూడా కళలో చూస్తున్నవిగా ఉంటాయి తప్ప మరొకటి కాదు. ఏ సిద్ధాంతము కూడా సత్యస్థితిలో ఇమడదు. అసలు గతంలో చెప్పినట్లు జ్ఞానము ఈ జీవుణ్ణి గుర్తించదు. జీవుడు ఆత్మను గుర్తించలేడు. వెరీ సింపుల్. ఎందుకు గుర్తించలేడు? ఆత్మ ఆధారమే కానీ దానికి భిన్నంగా ఉన్నాడు. తాడు ఆధారమే పాముకి, తీరా చూస్తే పామే లేదు, తాడు పాము కాలేదు. ఈ ఎగ్జాంపుల్స్ నీకు ఒక అవగాహనకి తప్ప ఈ విధంగా జరుగుతుంది. అసలు స్వరూప జ్ఞానంలో నీవు మిగులుంటే కదా ఆ మాట కూడా అన్నారు. భగవంతుణ్ణి చూడవచ్చా అన్నప్పుడు చూడవచ్చు, కానీ నువ్వు మిగులుంటే కదా. దీని అర్థం ఏంటి? ఆ ఎరుక, ఆ జ్ఞానమే భగవంతుడిని నీవు ఆకారాలు కల్పించుకుని ఆ ఆకారాలతో చూడాలి అనుకుంటున్నావు. నిజంగా ఆ జ్ఞానాన్ని ఎలా చూస్తావు? నీవే అదైనప్పుడు. అందుకనే ఆత్మజ్ఞానము బోధించేది కాదు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే సూచించేది కూడా కాదు. కారణం స్వరూప జ్ఞానంలో ఈ మనస్సు అక్కడ లేదు. దీనికి ఆ విషయం తెలియదు. ఏదో చూచాయిగా నీవేది కాదో చెబుతారు బయటికి వచ్చి. అంతవరకు బోధలన్నీ కూడా మాయా బోధలే నాయన. ఇవేమీ సత్యము కాదు. ఈ మాయ సృష్టినంతా కూడా నడిపించేది ఆ హయ్యర్ పవర్. అది ఎలాగనుకుంటే అలా నడిపిస్తుంది. నీకు చాయిస్ లేదు. యు హ్యావ్ నో చాయిస్. కారణం దాన్ని విడిచి విడిగా లేవు నీవు. యు ఆర్ వన్ విత్ ఇట్. ఆ విధంగా ఉంటుంది. జీవో బ్రహ్మైవ నాపరం అన్నాడు ఆదిశంకరుడు. విడిగా లేడు అసలు జీవుడు. మరి విడిగా లేనప్పుడు నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ మూలం నీకు తెలియదు. కోరికలు, బంధాలు, ఆలోచనలు ఇవి వచ్చినప్పుడే వాటిని గుర్తిస్తూ ఉంటావు. అది అన్యంగా. అంతవరకు దేనికి? ఈ జాగ్రత్త అవస్థ ఎంత చెప్పినా స్వప్నం అంటే నీవు యాక్సెప్ట్ చేయటానికి రెడీగా లేవు. నిజానికి అవస్థాత్రయములు మూడు కూడా అసత్యములు, నిరాధారములు. అణుమాత్రము కూడా ఇందులో సత్యము దాగి ఉండలేదు. విచారించు. శరణాగతిగా కర్తవ్య నీవు కాదని గుర్తించు. మంచిది. మౌనమే శరణ్యం. టైం అయిపోయింది కాబట్టి ఎగిరిపోయింది. అదే గురుగారు. కానీ అదే అందుకే ఇండివిజువల్ గా ఒక మాట మాట్లాడదామని. ఇప్పుడు నా ప్రయత్నం కానీ
నేను చేయాల్సిన ఇది గాని ఏంటిది గురుగారు యాక్చువల్‌గా? అంటే ఏదో ఒక సాధన గాని, ఏది గాని ఏది సంబంధం లేకుండా ఊరక ఉండుట అనేది అది కష్టసాధ్యం గదా! అంటే ఆ ఊరక ఉండడానికి గూడా నేనేమనుకోని ఉండాలి? ఊరక ఉండడే ఇక్కడ సాధన చేసేవాడు లేడు కాబట్టి ఊరికే ఉండకూడదు. హ్మ్. ఆత్మజ్ఞానం సాధించేది కాదు కాబట్టి ఊరికే ఉండకూడదు. హ్మ్. నీవే అది కాబట్టి ఊరికే ఉండు. హ్మ్. నేనది కాబట్టి అనేది ఇప్పుడు నాకు తెలీదు గదా గురుగారు. నీకెన్నటికీ తెలియదు. హ్మ్. ఒక్క అనుగ్రహంతో అది ప్రకాశిస్తే తప్ప హ్మ్. నీకు తెలియదు నాయన. మరి అలాంటప్పుడు అలా అనుకోని నేను అనుగ్రహం కోసం ఆ అనుగ్రహంకు నాకేం సంబంధం లేదు గదా! అది ఎలా వస్తుందో అది ఉच्चతర శక్తి యొక్క ఇదే గదా! అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే దైవం. ఆ! దానికి అసలు నా ప్రయత్నం గాని ఏది నా అంటూ ఏమీ లేదా దానికి? ఉన్నదే అనుగ్రహము, లేనిది జీవుడు. లేనిది జీవుడు. ఈ జీవుడు యొక్క దీని నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నా ప్రయత్నం అంటూ ఏం జరగాలి? అంటే అదొక్కటే ఉన్నదనే నమ్మకంతో ఉండాలా? ఏమీ లేదు, శరణాగతి. శరణాగతి. ఓకే. ఓకే. నువ్వు ఒక పనిముట్టు అని. హ్మ్. ఇప్పుడు ఈ దైనందిక కార్యకలాపాల్లో ఏది జరిగినా అది నాకు సంబంధం లేదని ఒక ధీరంగా ఉండొచ్చా గురుగారు? అంతేగా మరి ఇప్పుడు మటుకు నువ్వు చేస్తున్నావా? సాగిపోతుంటే యువర్ ఎ విట్నెస్. హ్మ్. అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి విజయానికి సంతోషం అనిపిస్తుంది. అది గూడా అనుభవించకుండా ఉండాలా? కర్తృత్వం మీదేసుకుంటున్నావు. హ్మ్. నేను చేశాను కాబట్టి బాధపడుతున్నాను అంటున్నావు. హ్మ్. నువ్వేమి చేయలేవు. హ్మ్. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రి యాక్టా? ఎస్, హ్మ్. ఎస్. హుహు. కంటిని తీసి అక్కడ పెడితే చూడగలదా? హుహు. చేతిని కోసి అక్కడ పెడితే పట్టుకోగలదా? హుహు. కాళ్ళు అక్కడ పెడితే నడవగలవా? లేదుగా. లేదు. ఆ కాళ్ళకు నడిచే శక్తి ఒకటుంది. అది ఆత్మ ఇస్తుంది, ఆత్మశక్తి అది. హ్మ్. అదే ఉच्चतर శక్తి. హ్మ్. సో, అది దాని యొక్క ప్రభావమే అనుకోని అనుకోవడం హ్మ్. కాదు, అదే చేస్తుంది. అదే అంటే అనుకోని అంటే అదే జేస్తుందనే ప్రగాఢ దీనితోటి ఆ, ఉండాలి. హ్మ్. మహర్షి కూడా చెప్పింది, ఇట్ ఈస్ ది హ్మ్. సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. హ్మ్. మంచి జరిగినా చెడు జరిగినా హ్మ్. అది చేస్తుంది. ఈ హ్మ్. మంచి చెడు అనేది జీవభావంతో చూస్తున్నావు. హ్మ్. ఇది అనుకూలము, ఇది ప్రతికూలం అంటూ. హ్మ్. ఏదైనా దాంట్లో పార్టే జరుగుతుందంటారా? దాని ఎదుటే జరుగుతుంది, హ్మ్. దాని వెనకాలే జరుగుతుంది. హ్మ్. అంటే నేను అంటే అనుకునేదేంటంటే, ఈ ద్వంద్వం అనే భావనల నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, ఈ ద్వంద్వ భావన లేకుంటే అదే ఉంటాననే ఉద్దేశం ఉందా? ఇప్పుడు కూడా అదే ఉన్నావు. ఈ భావం హ్మ్. ఉన్నా లేకపోయినా నువ్వు అదే ఉన్నావు. అదే ఉన్నాను గానీ నేను అందులో లేను గదా గురుగారు. అందులో అక్కడ ఉండవు, వ్యక్తి ఉండదు. హ్మ్. అది లేకుండా వ్యక్తిత్వం ఉండదు. హ్మ్. అది ఉంటే వ్యక్తిత్వం ఉండదు. వ్యక్తిత్వం ఉంటే అది ఉండదు. వెరీ సింపుల్. హ్మ్. ఆలోచన వచ్చినప్పుడు హ్మ్. మొత్తం కనపడుతుంది నాయన. హ్మ్. ఆలోచన తల ఎత్తకపోతే ఏకత్వమే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ప్రగాఢంగా ఇది కల లాంటిదే అని ఈ ఇలలో నేను ఉండడం అది సరియైన మార్గమేనా గురుగారు? ఏది జరిగి మార్పు ఏమీ లేదు. ఆ! ఇది అసత్యమని గుర్తించి మౌనంగా ఉండు. అంతవరకే. ఏంది గురుగారు? ఇదంతా అసత్యమని గుర్తించు. హ్మ్. స్వప్నమని గుర్తించు. దాని జోలికి పోవు కదా. హ్మ్. ఏది జరిగినా ప్రేక్షక పాత్ర వహించు. ఒక హ్మ్. గుడ్డివాని వలె ఉండమన్నాడు రమణ హ్మ్. మహర్షి. హ్మ్. ఒక గుడ్డివాని వలె ప్రవర్తించు అన్నాడు పైగా. హ్మ్. ఏనాయన, ఆ! గురుగారు. సరే. మంచిది. ఆ? ఆ! సరే.
థ్యాంక్ యూ గురుగారు గారు. ఎందుకంటే అక్కడ నాకు కొంచెం సందిగ్ధం ఆగిపోయినది కనుక వెంటనే ఫోన్ చేశాను గురుగారు. పర్వాలేదు. థ్యాంక్ యూ. చాలా సంతోషం నాయన. ఇక్కడ వ్యక్తిగా నీవు ఆత్మగా ఉండమంటలే, అది అర్థం చేసుకోండి. ఎలా ఉండాలని అడుగుతున్నారు. నీవు దేహాత్మ బుద్ధితో ఒక కర్తగా, ఒక వ్యక్తిగా ఏం చేస్తే నేను ఉంటాను అని అనుకుంటున్నారు. మీరు చెయ్యటానికంటూ ఏది ఉండదు. ఇప్పుడు కూడా నేను ఉన్నాను అన్న ఎరుక అయత్న సిద్ధంగా అది ప్రకాశిస్తూనే ఉన్నది. నీలోనే కాదు, సృష్టి యావత్తు ప్రకాశిస్తూ ఉన్నది. మీరు వెళ్ళి ఆ ఎరుకలో ఉండటం కాదు, దేహాత్మ బుద్ధిని విడనాడినా, ఆలోచన లేకపోయినా, అన్యత్వము తల ఎత్తకపోయినా, వ్యక్తిత్వము అంకురించకపోయినా నీ సహజత్వమే అక్కడ ఉంటుంది. అలవాటు చేసుకోమని ఎందుకంటున్నారు? ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దు అని చెప్పటం. ఆలోచనల వెంట పరిగెడుతున్నారుగా, అది వద్దు. ఆలోచన లేని మనస్సు అది ఎరుకగానే ఉంటుంది. ఎరుక లేకుండా మనస్సు ఉండదు. అహంకారము మనస్సు లేకపోయినా ఎరుకకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎరుక అంటే ఉన్నానన్న జ్ఞానము, అదే స్వయం ప్రకాశము, అదే ఆత్మస్థితి. జీవుడు వెళ్ళి ఆత్మస్థితిలో ఉండటం కాదు, అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు మీకు ఏ ప్రయత్నము లేకుండానే అదే అంతా చక్కబెడుతుంది. ఇక్కడ మీరు మౌనంగా, వైరాగ్యంగా, నిశ్చలంగా, ఆలోచన లేకుండా, ఏ బంధాలతోటి ఏర్పడకుండా నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకోండి అని చెప్పటం. ఇంట్లో నుంచి బయటికి పోవద్దు అంటే అర్థమేంటి? ఇంట్లోనే ఉన్నట్టు కదా. ఇంట్లోనే ఉండు, బయటికి పోవద్దన్న రెండు ఒకటే. బయటికి పోవద్దన్నా ఇంట్లో ఉండటం, ఇంట్లో ఉన్నా బయటికి పోవద్దంటాం. ఒకటి ప్రవృత్తి అన్నారు, ఒకటి నివృత్తి అన్నారు. సరే, ఆ విషయం కాసేపు పక్కకు పెడదాం. మీరు చెయ్యటానికంటూ ఏది ఉండదు. చూచే నేను దేనిని చూడకపోతే ఆ నిశ్చలత్వంలో అదే నేను తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో అది అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది అని గ్రహిస్తే చాలు. ఆత్మగా ఉండు, ఆత్మగా ఉండు అంటే వ్యక్తి వెళ్ళి ఆత్మగా ఉంటాడా? ఉండడు. ఆలోచన లేకుండా ఉండు అని అర్థం, బంధం లేకుండా ఉండు అని అర్థం, ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దు అని అర్థం. ఎప్పుడైతే ఏ ఆలోచన తల ఎత్తదో ఈ అహంకారము రాలిపోతుంది. ఈ వ్యక్తిత్వానికి ఆయువు పట్టు ఆలోచన.
ఆలోచనలు ఉన్నంత కాలము అహంకారమే తాండవిస్తుంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు తీవ్ర వైరాగ్యము చేత ఆలోచన లేని నిశ్చల స్థితికి వస్తారో అది అలవాటు చేసుకోండి. ఆత్మ వేరు, ఆలోచన రహిత స్థితి వేరు, అట్లా ఉండదు. ఎరుక అంటే జ్ఞానము. నాది నేను కాని కనుక మీరు సంకల్పిస్తే అది అజ్ఞానమై కూర్చుంది. ఆత్మని విడిచి జీవుడు, జగత్తు, ఈశ్వరులు లేరు. ఇవన్నీ ఆలోచనలే కాబట్టి ఆలోచన లేని స్థితి అలవాటు చేసుకోమంటున్నారు. అంతేగాని చంద్రాసనగా వెళ్ళి ఆత్మగా ఉండమంటలే. అందుకే మౌనమే శరణ్యం, అందుకే నిశ్చలత, అందుకే ఊరికే ఉండుట శ్రేయస్కరం అని చెప్పటం. ఆల్రెడీ మీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మగానే ఉన్నారు. అది ఎందుకు ప్రకాశించటం లేదు? ఈ మనస్సు బయటికి వస్తుంది కాబట్టి. మనస్సు బయటికి రాకుండా నిశ్చలంగా ఉండటానికి అలవాటు చేసుకోండి. అంతవరకే. ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. జీవుడికి ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నిశ్చలత్వంలో వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. వస్తుంది అంటే ఇప్పుడు లేదని కాదు. ఒకవైపు అహంకారము, మరొక వైపు అహంస్ఫురణ. ఈ రెండు కూడా ఒకే నాణ్యానికి రెండు వైపులు అనుకోండి. పోని మీకు అర్థమయ్యే రీతిలో దేహాన్ని, జగత్తును చూస్తూ ఉంటే అహంస్ఫురణని మీరు తెలుసుకోలేరు, చూడలేరు. ఎందుకని? అది ఇంకో సైడ్ ఉంది కాబట్టి. అదే అహంస్మరణగా నిలిచారనుకోండి, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు చూచేవాడెవడూ ఉండడు అక్కడ. ఒకటే నేను. కర్త అయినప్పుడు అహంకారంగా ఉంటుంది. కర్తృత్వం తల ఎత్తకపోతే అదే నేను ఆత్మగా ఉంటుంది. తనకు తానుగా ఉండటం సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ ప్రకాశముని చెప్పడం జరిగింది. కాబట్టి విచారము, ఆత్మ ప్రకాశము రెండు ఒకటే. విచారించేవాడు తాను లేకుండా పోతున్నాడు. ఇక్కడ లేకుండా పోయినంత మాత్రాన ఆత్మ లేదనే. ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అది దేనితోనూ కలవదు. ఇప్పుడు కూడా ఈ మాయా నేను, దేహాత్మ బుద్ధి కలిగినటువంటి ఈ అహంకారము కూడా దేనితోనూ కలవదు. దేహం నాది, సంసారం నాది అంటుందే తప్ప దేహంతో కలిసిందే, సంసారంతో కలిసిందే లేదు కదా. దేనితోనూ కలవకపోవటం ఈ అహంకారం యొక్క లక్షణం. అందుకనే నిశ్చలంగా ఉన్నప్పుడు దేనితోనూ కలవనటువంటి ఈ మాయా నేను
తనకు తానుగా ప్రకాశిస్తుంది. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. మరి ఇదంతా ఎవరు చేస్తారు? ఉच्चतर శక్తి చేస్తుంది. అంటే మిమ్మల్ని నడిపించేది ఆ జ్ఞానము, ఆ దైవము, ఆ గురువు. అంటే ఉన్నానన్న ఎరుకే మిమ్మల్ని నడిపిస్తుంది అని అర్థం. మీరు ప్రత్యేకించి ఏమి చెయ్యక్కల్లా. ఆలోచన తల ఎత్తకుండా నిశ్చలంగా ఉండండి చాలు. అది చూసుకుంటుంది. ఆ నిశ్చలత్వానికి కూడా ఆత్మానుగ్రహం చేతనే సుమా. మీ అంతరం మీరు ఉండలేరు, కుదరదు. ఓకే, మౌనమే శరణ్యం. నాయనా రఘువీర్, గురువు శిష్యుడు అంటూ ఎవరు ఉండరు. ఉన్నది జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఈ మాయలో ఎవరిని గుర్తించలేరు? జీవన్ముక్తుల్ని. ఓకే, అంటే అర్థం ఏంటి? అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలో గుర్తించేవాడెవడు ఉండడు. నీవు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు కాబట్టి బలాని వారికి ఆత్మ ప్రకాశం అయిందని, వారు జ్ఞానులని, కానీ వారు అజ్ఞానులని సహజంగా అనుకుంటూ ఉంటారు. అది కూడా అజ్ఞానజనితమే. జీవన్ముక్తులు, విదేహముక్తులు అనే పదాలు పూర్తిగా మానసికము, అజ్ఞానజనితం. అటువంటిది ఏది ఉండదు. ప్రశ్న, వారికి ఆత్మ తెలిసింది లేదు అనేది కాదు ఇక్కడ. వ్యక్తిత్వంతో ఆత్మనెవరూ గుర్తించలేరు, అది కుదరదు కూడా. అంటే దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుని ఆత్మగా నిలిచి ఉండటం జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కారణం, రెండు నేను లేవు, ఒకటే నేను ఉంటుంది. ఉంటుందా? నేనుగా ఉన్న అహంస్ఫురణ మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలో గురువు ఎక్కడ, దేహం ఎక్కడ, శిష్యుడెక్కడ, సృష్టి ఎక్కడ? కాబట్టి జీవభావన పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటుంది నాయన, ఉండదు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు అంటూ ఉండవు. నీ ప్రశ్న ఏమనిపిస్తుంది? చెక్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? తన శిష్యుడికి జ్ఞానోదయం అయిందని నిజానికి గురువు శిష్యుడని ఎవరిని అనుకోడు. నీవెంతో నేను అంతే అంటాడు. నీవేది కాదు నేను అది కాదంటాడు. నేను గురువుని కాదు, నాకు శిష్యులు లేరు అనే దృక్పథంలో ఉంటారు. అనుకోవచ్చు, నేను బలాని వాళ్ళ యొక్క ఫాలోయర్ని నువ్వు అనుకుంటావు. గురువు ఎన్నడైనా నీవు నా శిష్యుడు అని అనుకుంటాడా? అనుకోడు. అసలు గురువు శిష్యుడు అంటే అర్థమేంటో తెలుసా? గురువు అంటే ఘనము, లఘువు అంటే తక్కువ. తక్కువ ఎక్కువలు ప్రసక్తి ఉండదు నాయన. గుర్తించడం అంటున్నావు, తాను మాత్రం మనస్సుతో గుర్తించాడా ఆత్మని? అనుగ్రహం చేత ప్రకాశించింది. అదే అనుగ్రహము శిష్యుడి ఆత్మగా కూడా ఉంటుంది కాబట్టి అదే ప్రవర్తిల్లుతుంది సమయం వచ్చినప్పుడు. కాకపోతే
ప్రవర్తనలో, బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో చాలా తేడా కనిపిస్తుంది. నాది అని అనుకోడు సత్యము తెలిసినప్పుడు. భేదాన్ని చూడడు. ఇతరులు ఉన్నారన్న భావన తల ఎత్తదు. ఇవన్నీ కూడా మనస్సుతోటి కొంతవరకు గుర్తించవచ్చు. ముఖ్యంగా జనకజ మహారాజు జ్ఞాని అయి ఉంటూ, దేహం ఉంటూ రాజ్యపాలన చేశాడు. ఈ లోపల ఒకరు జనకజ మహారాజు దగ్గరికి వచ్చి మిథిలా నగరం తగలబడుతుందన్నాడు. అటువంటిది ఏదీ లేదే అంటూ బదులు పలికాడు. అట్లా ఉంటుంది జ్ఞాని యొక్క ప్రవర్తన. తనకు అన్యంగా ఏది ఉండదని, ఏది జరిగినా అది తనలోనిదేనని అన్న స్థితి ఉంటుంది. గుర్తించటం తాను కూడా మనస్సుతో ఆత్మని గుర్తించడు, వ్యక్తిత్వంతో గుర్తించడు. అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడు సృష్టి ఉండదు. సరే, బయటకు వస్తున్నాడు ప్రారంభ వశం చేత. ఇంకా ఈ దేహానికి ఎక్స్పైరీ డేట్ రాలేదు కాబట్టి ఓ దగ్ధ బీజ మనస్సు బయటకు వస్తుంది. వచ్చే ఏమంటుంది? ఇదంతా ఆత్మలోనిదే అంటుంది. ఎవరికి చెబుతుంది? చెప్పడానికి ఎవరున్నారు అక్కడ? నిద్రపోతున్నావు అనుకో, నిద్రలో ఉన్న విషయం నువ్వు ఎవరికైనా చెప్పగలవా? అటువంటిదే జ్ఞానమయ స్థితి. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు అనేది బాగా గుర్తుపెట్టుకో. ఎందరో మహానుభావులను చూస్తూ ఉంటాడు. ఎవరి జ్ఞాని ఎవరి అజ్ఞాని అన్న ప్రసక్తి లేదు. ఎవరి కర్మానుసారంగా వాళ్ళు ప్రవర్తిల్లుతూ ఉంటారు. అది స్వగతము, పరగతం కాదు. బహిర్గతంగా ఒక డిగ్రీ లాగా మెళ్ళో వేసుకునేది కాదు. అది కుదరదు. నా దృష్టిలో ఉన్నదే జ్ఞానము. అందరూ జ్ఞానులే, అజ్ఞానులు ఎవరూ లేరు. సూర్యుడిలో చీకటి లేనట్లు సృష్టి యావత్తు జ్ఞానమయమే. నీవు దేహాత్మ బుద్ధితో పరిమితమైనటువంటి ధోరణితో చూస్తున్నావు, నీలాగే ఇతరులని. అందుకని ఈ మాయా నేనుకి భేద బుద్ధి ఉంటుంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి దృష్టికోణం ఉంటుంది. స్వరూప జ్ఞాన ప్రకాశం తర్వాత ఈ మనస్సు ఉంటుంది, కానీ దగ్ధ బీజంగా తగలబడ్డ తాడులాగా దేనిని బంధించదు. నామమాత్రం ఉంటుంది చూడటానికి. తగలబడ్డ తాడు ఆకారం ఉంటుంది, కానీ దేన్నైనా కట్టిపడేయగలదా? లేదు కదా. దగ్ధ బీజము మొలకెత్తదు కదా. అసలు సంకల్పములే తల ఎత్తవు. అందుకని ఆ స్థితిలో కర్తృత్వరహిత కర్మలే సాగిపోతూ ఉంటాయి. ఏ పని మీద అయితే దేహం వచ్చిందో అది జరిగి తీరుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి పాయింట్, దేర్ ఆర్ నో అదర్స్. రెండవ పాయింట్, జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరూ లేరు. 3, పుట్టుక మరణం అంటూ ఏదీ లేదు.
వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవని గుర్తించు. నేను ఉన్నానన్న అహంస్ఫురణ అది ఆత్మకే తురీయంలో ఉంటుంది. ఆత్మ అంటే జ్ఞానము. ఈ 3 అవస్థలు తలెత్తవు. అసలు దేహంతో పూర్తిగా డీలింక్ అయిపోయి ఉంటుంది. దేహం యొక్క విషయాలని గ్రహించే ముడి తెగిపోయి ఉంటుంది. నాది అనే తలంపు ఉండదు, కావాలని ఉండదు, వద్దని ఉండదు, న్యాయమని ఉండదు, అన్యాయమని ఉండదు. స్త్రీ పురుష భేదము కానీ, ఉచ్చనీచ భేదము కానీ, మంచి చెడుల భేదము కానీ, ఇది అవసరము ఇది అవసరం లేదని కానీ, ఈ ద్వంద్వ ధోరణి పూర్తిగా అహంకారపూరితము. అటువంటిది తల ఎత్తదు. మంచిది, విచారించు, నీకే అర్థమవుతుంది. మౌనమే శరణ్యం. నమస్కారం గురుగారు. ఇల్లు చేరుంటారనుకుంటాను గురుగారు. నాకు మీరు ఇవాళ మాట్లాడిన దాంట్లో చివర ఒక మాట అన్నారండి. ఒక నామం మనం గట్టిగా పట్టుకొని ఇంకేది వేరే డిస్ట్రాక్షన్ లేకుండా ఈ నామం ఒక్కటే చెప్తూ ఉంటే అది చివర ఇట్ విల్ లీడ్ యూ టు ద స్వరూప అని చెప్పారు. ఒక్కసారి అది ఎలాబరేట్ చేస్తారా? నేను శివ 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 చెప్తూ ఉంటాను, అందుకోసం అడుగుతున్నాను గురుగారు. ఉషా, కొన్ని న్యాయాలు ఉంటాయి. అంటే భ్రమర కీటక న్యాయమని, మర్కట కిషోర న్యాయమని, మార్జాల కిషోర న్యాయమని ఆదిశంకరులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా భ్రమర కీటక న్యాయం అంటే ఓ చిన్న పురుగు తీసుకుని ఆ భ్రమరం మట్టితో గూడు చేసి ఆ పురుగును దాంట్లో పెట్టి మట్టితో కప్పేసేసి అనుక్షణము వచ్చి అది జుమ్ అంటూ తిరుగుతూ ఉంటుంది తాను పెట్టినటువంటి పురుగు చోట. కొంతకాలం తర్వాత ఆ పురుగు ఆ భ్రమరం అనేటువంటి తలంపుతోటి అది భ్రమరంగా మారి బయటకు వస్తుంది. ఇది ఇందులో భ్రమర కీటక న్యాయం అని ఆదిశంకరులు చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నీవు ఒక నామాన్ని పట్టుకున్నప్పుడు మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ త్రిపుటి ఉంటుందమ్మా. ఓకే, నీవు జపించగా 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 ఈ త్రిపుటి నష్టమైపోతుంది. అంటే ఏ శివనామంతో నీవు జపిస్తున్నావో నీ వ్యక్తిత్వము నష్టమై శివుడే మిగులుతాడు నీ ఆత్మస్వరూపంగా. అది కూడా అనుగ్రహము చేతనే. నీవు శివ శివ అన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. కానీ జపించే నీవు నామరూపంలో నీవు పూర్తిగా మెర్జ్ అయిపోతావు. అంటే నీ ఉనికి లేకుండా పోతుంది. నామమూలము, శబ్దమూలము, జపమూలము అంతా ఒకటే కూర్చుంటుంది. అందుకని నీవు చేతనవుతుందా విచారం చెయ్యి. చేత కాదా శరణాగతిగా, ఏది చేత కాదా
నీకు ఏది తోస్తే అది చేయమన్నారు. అందులో నామజపం చెయ్యి, నో ప్రాబ్లం. నామజపం వల్ల ఆత్మ ప్రకాశించదు. అంటే జపం చేసే నీవు వ్యక్తిత్వంతో మరి శివ అంటూ స్మరిస్తున్నావుగా, ఆ శివుడిలో నీవు పూర్తిగా నష్టమైపోవాలి. అంటే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాలి. దాని అర్థం ఏంటి? చేయ వస్తువులో నీవు మిగలకుండా పోవాలి. దాన్నే మనం త్రిపుటి అంతరించి ఉన్నానన్న ఎరుక మాత్రమే అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది. ఏమా అర్థమవుతుందా? కాబట్టి నామజపను కూడా వ్యక్తిత్వం పూర్తిగా నష్టమవటానికి జపించే ఈ అహంకారము ఆ ధ్యేయంలో తన ఉనికిని కోల్పోవాలి. అదే శరణాగతి. అదే మనం శరణు అంటాం, సరెండర్. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? నువ్వు ఏదైనా చేయి, ఎప్పటికైనా అక్కడికే పోతుంది అన్నాడు. ఎందుకని? త్రిపుటి స్టార్టింగ్ లో ఉంటుంది, జపం చేస్తూ ఉంటావు. నామరూపానికి మూలానికి అనుగ్రహం చేత నిన్ను అంతమొందించి ఆత్మ ప్రకాశిస్తుంది. ఇది ఇందులో రహస్యం. జపం చేయొద్దంటల్లే. శబ్ద మూలము, నామ మూలము అక్కడికి పొమ్మంటున్నారు. లేదా ఆలోచన మూలము. శివ అనేది ఆలోచన. ఆలోచన మూలం ఏంటి? ఆత్మ కూర్చుంది. ఓకే, ఆ విధంగా తీసుకోవాలి. నిదానంగా విచారించి, ఇంకేమైనా అనుమానం ఉంటే అడుగు. ఓకే. నమస్కారం గురుగారు. అది బాగా ఆలోచించాను. నేను ఊరికే కూర్చుంటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ డైలీ, అంటే పొద్దున ఒక 20-30 మినిట్స్, మళ్ళీ ఈవినింగ్ ఒక 20-30 మినిట్స్ కూర్చుంటున్నాను గురుగారు. అందులో మనసు క్వైట్ అయితే అవుతుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎవరికి ఇది అనిపిస్తుంది? ఓకే, నేనెవరిని అంటే ఆన్సర్ అయితే ఏం లేదు, కానీ దెర్ ఇస్ అ క్వైట్. కొంతసేపు మళ్ళీ థాట్ బయట రాగానే మళ్ళీ దాన్ని ఓకే నేనెవరిని అన్న ఆ క్వశ్చన్ చేస్తూ కూర్చుంటాను. ఓకే, సో అది సైలెన్స్లో కూర్చుంటే అది మనసులో అంతేం పెద్ద ఎక్కువ తలంపులు రావడం కానీ అట్లాంటివి లేదు గురుగారు. ఇది నేను మిగతా టైంలో ఇప్పుడు వేరేదో ఆలోచన, మిగతా టైం ఓకే లేచి వేరే పనులు చేస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను, అందులో వేరే థాట్స్ వస్తున్నప్పుడు ఇది శివ 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 అంటే చాలా మటుకు అవి అన్నెసెసరీ థాట్స్ అన్ని పోతాయి అని చెప్పేసి ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఈజ్ ఇట్ కన్ఫ్యూజింగ్? ఇప్పుడు రెండు ఇలా చేసి అక్కడ సైలెంట్గా కూర్చొని ఇలా ఈ జపం చేస్తే unnecessarily am I creating more problems for my mind, or should I only continue with that sitting in silence? మీరు ఎలా అడ్వైస్ చేస్తారు గురుగారు, చెప్పండి. అమ్మా ఉషా, సైలెన్స్ అనేది కూడా ఒక ఉత్తమ. నీవు శివ శివ అంటం ఎంత వృత్తో, అనకుండా కూర్చోవటం కూడా ఒక వృత్తి. ఇక్కడ మౌనంగా కూర్చుంటున్నాను అంటున్నావు. మౌనం అంటే నీ ఉద్దేశం ఆలోచన లేని స్థితి.
ఆలోచన లేకపోయినా ఆలోచించేవాడు ఇంకా ఉన్నాడు అక్కడ. అంటే ఒక మాయా నేను అక్కడ ఉంటుంది. కనుక నీవు ఆలోచన లేని స్థితిలో ఏ ఆలోచన రాకుండా నీవు నిలిచి ఉండటం అలవాటు చేసుకో. ఇప్పుడు మౌనమే శరణ్యమని ఎందుకంటున్నాను? మౌనము కూడా ఒక వృత్తి. ఇప్పుడు ఆలోచన వచ్చింది, నాకు ఎవరికి ఆలోచన? నేనెవరు అనేది ఈక్వల్ టు ఆత్మ కాదమ్మా. నేనెవరంటే నీకు ఇక్కడే ఉండదు. అహంకారానికి స్వరూపం ఉండదు. ఇక్కడ కూడా నువ్వేం చేస్తున్నావు? ఆల్రెడీ నీ సహజత్వం ఉన్నది, ఉన్నానన్న ఎరుక. ఆ బేస్ మీదనే నీవు పనులు చేసినా, ఆఫీసుకు వెళ్ళినా, మౌనంగా ఉన్నా, నిద్రిస్తున్నా, మేల్కుతో ఉన్నా, అంతా ఆ బేస్ మీదనే జరుగుతుంది. నీ సహజత్వం అనేది ఒక బేస్ అమ్మా. అది లేకుండా ఉష ఉండదు, ఉష లేకపోయినా అది ఉంటుంది. ఎందుకని చెబుతున్నాను అది అని? ఉన్న సత్యమే అది. లేనిది జనన మరణాలు, అవస్థలు, ఇవన్నీ లేవమ్మా. లేవు అంటే విడిగా లేవు, బేస్ మీదనే నీకు ఉంటాయి. కాబట్టి ఏం చెయ్యమని అడుగుతున్నావు? కాబట్టి ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండటానికి నీవు ప్రయత్నం చెయ్యాలి, తప్పదు. ఆదిశంకరులు ఏమన్నారు? నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ జీవుడికి ముక్తి ఎప్పుడు వస్తుంది? నిశ్చలత్వంలోనే ఉన్నది. ఇక్కడ కూడా అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప నీకు ముక్తి లేదు. అది జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఆ జ్ఞానాగ్నిలోనే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, కర్మలు, జన్మలు అన్నీ దగ్ధమైపోతాయమ్మా అని మాయలో చెప్పుకుంటారు. ఇన్ఫాక్ట్ ఆత్మస్థితికి, నువ్వు చూస్తున్న ద్వైత స్థితికి ఏ కనెక్షన్ ఉండదు, కాంటాక్ట్ ఉండదు. కానీ అది ఆధారంగా ఇది కనపడుతుంది. పాము భయం కలిగినప్పుడు తాడు ఆధారంగా కనపడింది. తాడని తెలిసాక పాము లేదు అక్కడ. ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి అహం స్ఫురణ అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు పురుష ఎక్కడ, సంసారం ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, దేహాదులు ఎక్కడ, అవస్థలు ఎక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ, అంతా ఎగిరిపోతుందమ్మా. కాబట్టి మళ్ళీ చెబుతున్నా విను. నువ్వు ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండు. ఆ నిశ్చలత్వంలోనే నీకు లోపల స్ఫురిస్తుంది ఉన్నానన్న ఎరుక అనుగ్రహం చేత. అది నీ సహజత్వమని అది రివీల్ చేస్తుంది. ట్రూత్ ఈజ్ రివీల్డ్ నాట్ టు ఉష. ఉషను అట్టిపెట్టి రివీల్ చెయ్యదమ్మా. ఉష వేరు, ఆత్మ వేరు, అట్లా ఉండదు. ఉషగా నీవు పనులు చేస్తున్నప్పుడు మూలము ప్రకాశిస్తున్నా నీ స్వరూపమని నీకు తెలియదు. కానీ అనుగ్రహంతో మూలం ప్రకాశించినప్పుడు దాన్నే మనం రియలైజేషన్ అంటున్నాం. ఉష ఉందో లేదో అన్న ప్రశ్న నీకు రాదు. సంసారం ఉందో లేదో అన్నటువంటి చింతన రాదు.
అసలు నీ పుట్టుక మరణం అన్న ప్రసక్తే తల ఎత్తదు, సృష్టి ఉండదు అక్కడ. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యము. రెండు కలియజాలనివి కలిసినట్లుగా కనపడుతుందమ్మా, నిజానికి కలవదు. ఆత్మ నుంచి ఏది రాలేదు, ఆత్మలో ఏది కలవదు. ఆత్మ అంటే కాన్షియస్నెస్, ఆత్మ అంటే ఉన్నాను అన్న అహం స్ఫురణ. దాన్ని ప్రకాశింప చెయ్యగలిగినటువంటి సాధన గాని సాధన చేసేవాడు గాని ఉండడు. ఇది అర్థం చేసుకుంటే చాలు. నిశ్చలంగా ఉండు, ఆలోచనల వెంట పరిగెత్తవద్దు. ది మోర్ యు ఆర్ సైలెంట్, ది మోర్ ఆపర్చునిటీ ఫర్ ది గ్రేస్ టు రివీల్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఓకే, మౌనమే శరణ్యం.